మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో పొటెన్షియోమీటర్ గురించి అండ్ పొటెన్షియోమీటర్ యొక్క సూత్రం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది, అలాగే పొటెన్షియోమీటర్లో మనం తీసుకున్నటువంటి రెండు ప్రైమరీ సెల్స్ను రెండు ఘటాలను ఏ విధంగా పోల్చడం అనేది మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అలాగే ఈరోజు పొటెన్షియోమీటర్ యొక్క సూత్రం తెలుసుకుని అండ్ పొటెన్షియోమీటర్ అనేది ఓకేనా, దానివల్ల అంతర్నిరోధం అంటే ఇంటర్నల్ రెసిస్టెన్సీ అంతర్నిరోధాన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు, ఓకేనా, ఏ ఫార్ములా బేస్ చేసుకొని కనుక్కోవచ్చు అనేది ఈరోజు నేర్చుకున్నాం. ఓకే, సో మనకు పొటెన్షియోమీటర్ను ఉపయోగించి పొటెన్షియోమీటర్ను ఉపయోగించి అంతర్నిరోధం ఎలా కనుక్కోవడం, అసలు పొటెన్షియోమీటర్ యొక్క సూత్రం ఏంటిది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించినటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ వలయం చూద్దాం. ఇక్కడ సో పొటెన్షియోమీటర్ ఉపయోగించి మనం అంతర్నిరోధాన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు. ఇంతకుముందు క్లాస్లో పొటెన్షియోమీటర్ను ఉపయోగించి రెండు ఘటాలను ఏ విధంగా పోల్చడం అనేది నేర్చుకోవడం జరిగింది. సో ఈరోజు పొటెన్షియోమీటర్ యొక్క సూత్రం ఏంటిది అంటే, మనకి ఇందులో స్థిరమైనటువంటి కరెంట్ అనేది ప్రవహించినప్పుడు ఆ వైర్ యొక్క ఏకరీతి మధ్యఛేద వైశాల్యం కలిగి ఉండి అందులో మనం ప్రవహించేటువంటి కరెంటు అనేది స్థిరమైనటువంటి కరెంటు ప్రవహించినప్పుడు ఏవేని రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదం అనేది దాని యొక్క పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది అని తెలియజేస్తుంది. దట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎల్. ఓకేనా, అంటే ఈ అంటే పొటెన్షియల్ భేదం అంటే పొటెన్షియల్ భేదం అనేది ఏవేని రెండు కొనల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదం అనేది దాని యొక్క పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుందని తెలియజేస్తుంది. ఓకేనా, సో పొటెన్షియోమీటర్ యొక్క సూత్రం అది. ఓకే, ఇక్కడ పొటెన్షియోమీటర్ యొక్క సూత్రాన్ని ఉపయోగించి మనం అంతర్నిరోధాన్ని అనుకుంటున్నాం. అంతర్నిరోధం దేనితో చూపిస్తాం సార్ అంటే స్మాల్ ఆర్ తోటి చూపిస్తాం. దట్ ఈస్ కాల్డ్ as the రెసిస్టెన్సీ, ఇంటర్నల్ రెసిస్టెన్సీ. సో పొటెన్షియోమీటర్ గురించి కూడా మనకు నిన్న తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి చూద్దాం. పొటెన్షియోమీటర్ దీన్ని బ్యాటరీ అని చూపిస్తాం, దీన్ని రియోస్టాట్ అని పిలుస్తాం. ఇక్కడ ప్లగ్ కీ ఉంది, అలాగే ఇక్కడ ప్లగ్ కి గేట్ ఉంది, ఇక్కడ సెల్ ఉంది, ఘటం, దాన్ని తిరగమంటాం ఘటం అని పిలుస్తాం. ఇక్కడ నిరోధాల పెట్టె ఉంది, రెసిస్టెన్సీ బాక్స్.
అంటే దానిలో నెంబర్ ఆఫ్ నిరోధాలు ఉంటాయి. అంటే 5 ohms, 10 ohms, 50 ohms, 100 ohms, 500 ohms, 1 kilo ohms, ఇలా నెంబర్ ఆఫ్ ఓమ్స్ అన్నటువంటివి నిరోధాలు అన్నటువంటివి నిరోధాల పెట్టెలో కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ గాల్వానామీటర్ అంటే గాల్వానామీటర్ దేనికి ఉపయోగిస్తుంది? మనకు ఫ్లక్చుయేషన్స్ అంటే అపవర్తనాలను కొలిచేందుకు, అంటే తక్కువ విద్యుత్ ప్రవాహాన్ని కొలిచేందుకు ఉపయోగించేటువంటి సాధనం ఏంటి సార్ అంటే గాల్వానామీటర్. ఈ గాల్వానామీటర్ దీని నుంచి తీసుకున్నటువంటి తీగకు లాస్ట్ ఏముంటుంది సార్ అంటే జాకీ ఉంటుంది. జాకీ ఎందుకు సార్ అంటే దానికి షార్ప్ ఎడ్జ్ కలిగి ఉంటుంది. లాస్ట్ షార్ప్ నైఫ్ ఎడ్జ్ కలిగి ఉంటుంది. అందుకే దాన్ని తీగ పైన జరుపుకుంటూ పోవడానికి అవైలబుల్గా ఉంటుంది అని తీసుకుంటాం. ఓకేనా? సో దీనిలో మనకు కనెక్షన్ చూసినట్లయితే సో బ్యాటరీ నుంచి వచ్చినటువంటి కరెంటును రియోస్టాట్ ద్వారా నాకు పరికరం అంటే ఈ ఎక్స్పెరిమెంట్ ప్రయోగం చేసేందుకు కావలసినటువంటి ఉపయోగపడేటువంటి స్థిరమైనటువంటి కరెంటు ప్రవహించాలి అంటే బై యూజింగ్ ది రియోస్టాట్ ద్వారా నేను వలయంలోకి కావలసినంత ఉపయోగపడాల్సినంత కరెంటును స్థిరమైనటువంటి కరెంటును నేను పంపించుకుంటాను బై యూజింగ్ ది రియోస్టాట్. ఓకేనా? అలాగే సో ఇక్కడ మనకు రెసిస్టెన్స్ బాక్స్ అంటే ఇంతకుముందు చెప్పాను నిరోధాల పెట్టే. నిరోధం అంటే ఏంటి? స్వేచ్ఛగా ప్రవహించేటువంటి ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి ధర్మాన్ని కలిగి ఉన్నటువంటి డివైస్ పరికరాన్ని నిరోధం అని పిలుస్తాం. ఓకే? సో ఇక్కడ K2 అంటే ఏంటి సార్ అంటే రెండవ ప్లగ్కి. అలాగే ఈ అంటే ఏంటి సార్? ఘటం తెలుసు మనకు. ఓకే? సో దీనిలో మనకి అన్ని విషయాలు తెలుసు. సో ప్రైమరీగా దీన్ని ఏ విధంగా మనం కనెక్ట్ చేస్తున్నాం? ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం? సో ఫస్ట్ మనం ఏం సర్దుబాటు చేస్తారంటే బ్యాటరీని తీసుకున్నా బ్యాటరీ నుంచి వచ్చిన మొత్తం కరెంట్ని అలవేయకుండా స్థిరమైనటువంటి కరెంట్ ప్రవహించేందుకు అయితే 1 amps కావచ్చు, అయితే 2 amps కావచ్చు, అయితే 3 amps కావచ్చు, నాకు స్థిరమైనటువంటి కరెంటును ప్రవహించేందుకు ఇక్కడ రియోస్టాట్ను నేను వాడుకుంటున్నాను. రియోస్టాట్ను యూజ్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ అంటే రియోస్టాట్ని నేను ఒక్కసారి సర్దుబాటు చేసిన తర్వాత ప్రయోగం అయిపోయేంత వరకు కూడా నేను దేన్ని కూడా డిస్టర్బ్ చేయొద్దు, కదల్చదు. అంటే ఎందుకు సార్ అంటే స్థిరమైనటువంటి కరెంట్ ప్రవహించాలి కాబట్టి నేను ప్రయోగంలో నేను ఎక్స్పెరిమెంట్ చేసేంత వరకు ప్రయోగం చేసేంత వరకు నేను మళ్ళీ దేన్ని కూడా డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్గా మనం చేస్తున్నాం ఇక్కడ K1 ని క్లోజ్ చేయగానే మూసి ఉండగానే దీనిలో కరెంట్ ప్రవహిస్తుంది. ఓకేనా? కరెంట్ ప్రవహిస్తుంది. సో కరెంట్ ప్రవహించినప్పుడు నేను ఇస్తున్నాను సార్ అంటే ఈ K2 అనేటువంటి కీని ఓపెన్గా ఉంచుతున్నాను, ప్లగ్కి తీసేస్తున్నాను. ప్లగ్కి తీసేసినట్లయితే రెసిస్టెన్స్ బాక్స్ కూడా కరెంట్ ప్రవహించదు. ఓకేనా? ఎక్కడి నుంచి పోతుంది? ఓన్లీగా E1 అంటే ఘట్టం మాత్రమే ఈ వలయంలో ఉన్నట్లుగా భావించాలి. ఓకేనా? అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి సార్ అంటే K2 కీ చేస్తున్నాం, ఓపెన్ చేసి ఉంచుతున్నాం. అంటే రెసిస్టెన్స్ బాక్స్ కూడా ఎలాంటి విద్యుత్ ప్రవాహం అనేది ప్రవహించదు. అంటే సో ఓన్లీ వలయంలో ఉన్నటువంటి ఘటం ఏంటి సార్ అంటే ఈ ఘటం మాత్రమే. ఓకే, ఇప్పుడు ఈ ఘటం అనేది వలయంలో తీసుకున్నాం. మనం నెక్స్ట్ ఏం చేస్తాం సార్ అంటే ఈ గాల్వానామీటర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి జాకీని ఏం చేస్తాం సార్ అంటే పొటెన్షియోమీటర్ వైర్ పైన జరుపుకుంటా వెళతాము, టచ్ చేసుకుంటా వెళతాము. ఎలా? పొటెన్షియోమీటర్ వైర్ పైన జాకీని జరుపుకుంటా వెళతాము. ఎప్పటి వరకు సార్ అంటే ఈ గాల్వానామీటర్ చూపేటువంటి అపవర్తనం, గాల్వానామీటర్ చూపేటువంటి అపవర్తనం అనేది ఎక్కడ దాకా? 0 అయ్యేంత వరకు. గాల్వానామీటర్ చూపేటువంటి అపవర్తనం 0 అయ్యేంత వరకు దీన్ని జరుపుకుంటూ పోతున్నాను. ఏది? పొటెన్షియోమీటర్ పైన జాకీని జరుపుకుంటూ పోతున్నాను. ఇక్కడ వచ్చే వరకు గాల్వానామీటర్ ఒక అపవర్తనం 0 చూపెట్టింది అనుకున్నాం. 0 చూపెడితే అక్కడ స్టాప్ చేసేసి దాని యొక్క పొడవుని కనుక్కోవాలి. ఆ పొడవు అనేది ఆ ఘటన యొక్క EMF కు అనులోమానుపాతంలో ఉంటుంది అని తీసుకుంటున్నాను. దేని ప్రకారంగా? పొటెన్షియల్ యొక్క సూత్రం ప్రకారంగా. E1 is directly proportional
L1 అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ దాకా ఒక స్టెప్. అంటే కేట్ ఓపెన్ చేయడం వల్ల ఓన్లీ కరెంట్ అనేది E1 ఘటం వల్ల వస్తుంది కాబట్టి దానివల్ల వచ్చేటువంటి పొడవు ఎంత దూరమని ఈ పొటెన్షియోమీటర్ వైర్ కింద ఉన్నటువంటి స్కేల్ పైన మనం దాని యొక్క పొడవుని అనుకున్నాం. ఎంతో కొంత పొడవు వచ్చింది, అది L1 అనుకుంటున్నాము. ఆర్ లేకుంటే AN1 అని కూడా రాయవచ్చు. AN1 పొడవు 50 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్లు ఎక్కడంతా అక్కడ. అంటే గాల్వానామీటర్లో 0 అపవర్తనం వచ్చేంత వరకు దాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం సార్ అంటే K2 కీని అంటే ఫస్ట్ ఇందులో నిరోధన పెట్టె తీసుకుంటున్నాం కదా. ఈ నిరోధన పెట్టెలో మనకు అంటే పరికరం నడుచుతందుకు, ప్రయోగం నడుచుతందుకు అంటే సూటేబుల్ సరిపోయేంతటువంటి రెసిస్టెన్స్ ని ఉంచాలి. అంటే ఏంటి అర్థం? ఇక్కడ రెసిస్టెన్స్ బాక్స్ ఉంటుంది, ఇది రెసిస్టెన్స్ బాక్స్. ఈ రెసిస్టెన్స్ బాక్స్ లో నెంబర్ ఆఫ్ ప్లగ్ కీస్ ఉంటాయి. ఓకేనా? ఇది 1 ఓం అని, 2 ఓమ్స్ అని, 5 ఓమ్స్ అని, 10 ఓమ్స్ అని, 20, 50, 100 ఇట్లా ఓమ్స్ ఉంటాయి. ఇలా ఏదైతే ప్లగ్ కీ తీసి పక్కు పెడతామో అన్ని ఓమ్స్ ఈ ప్రయోగానికి కలిపినట్టు గుర్తుంచుకోవాలి. ఏదైతే ప్లగ్ కి పెడితే కాదు, తీసేస్తే, సో ప్లగ్ కీని తీసేస్తే అంత నిరోధం ఈ వలయానికి ప్రయోగానికి కలిపినట్టు. ఇప్పుడు నేను 5 ఓమ్స్ లేదా 10 ఓమ్స్ లేదా 15 ఓమ్స్ నాకు ఈ ప్రయోగం నడుస్తున్నందుకు ఎంత కావాలో గంత ఏం చేస్తున్నా సార్ అంటే కలుపుతున్నాను. కలిపిన తర్వాత K2 కీని మూసి ఉంచాను. మూసి ఉంచి దీని కూడా కరెంట్ ప్రవహిస్తుంది, దీని గుండా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చూసినట్టుగా ఏంటి సార్ అంటే నిరోధాల పెట్టెలో కొంత ఓమ్స్ నుంచి అక్కడ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే నిరోధాల పెట్టెలో ఎంతో కొంత ఓమ్స్ ఉంచుతున్నాం, ఎంతో కొంత నిరోధం ఉంచుతున్నాం, అంటే సర్క్యూట్ కలుపుతున్నాం. దాన్ని ఏమంటారు సార్ అంటే బాహ్య నిరోధం అని పిలుస్తాం. ఎందుకు సార్ అంటే ఇక్కడ మనకు తెలుసు ఆ వలయానికి ఎంతైతే కలుపుతున్నాం అనేది మనకు తెలుసు. కాబట్టి 5 ఓమ్స్ కలుపుతున్నానా, 10 ఓమ్స్ కలుపుతున్నా, 15 ఓమ్స్ కలుపుతున్నా అనేది నాకు తెలుసు. సో కాబట్టి ఇక్కడ మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఓమ్స్ను కలుపుతున్నాను. దాన్ని బాహ్య నిరోధం అని పిలుస్తాం, క్యాపిటల్ ఆర్తో పిలుస్తాం. ఓకే? ఇప్పుడు K2 కీని మూసి ఉంచడం వల్ల ఏమైంది సార్, ఈ గాల్వానామీటర్లో మళ్ళీ అపవర్తనం స్టార్ట్ అవుతుంది. అంటే అపవర్తనం శూన్యమయ్యేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి జాకిని ఈ పొటెన్షియోమీటర్ వాయువు పైన చెక్క పెట్టపై ఉన్నటువంటి పొటెన్షియోమీటర్ వాయువు పైన జరుపుకుంటూ రావాలి. ఎక్కడైతే మనకు ఈ అపవర్తనం అనేది 0ను చూపిస్తుందో, దానిలో ముందు ఉన్నటువంటిది 0ను చూపిస్తుందో అప్పుడు స్టాప్ చేసేసి దాని యొక్క పొడవుని నేను కనుక్కోవాలి. ఆ పొడవు అనే స్కేల్ పైన 60 సెంటీమీటర్స్ 70 సెంటీమీటర్స్ అనేది స్కేల్ పైన ఉంటుంది. కాబట్టి అప్పుడు వచ్చిందని ఏమంటారు సార్ అంటే టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ భేదంకి అనులోమానుపాతంలో ఉంటుంది పొడవు అనేది. ఓకేనా? అనులోమానుపాతంలో ఉంటుంది ఏంటిది పొడవు. సో ఇక్కడ మనకు నెక్స్ట్ మనకు జనరల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఏం చేస్తారంటే E is equal I R plus R. నేను ఒక ప్రాబ్లం మనం నేర్చుకున్నాం. E is equal I R plus R అనే సూత్రం రాసుకున్నాం. అలాగే V is equal IR కూడా రాసుకున్నాం. V is equal IR కూడా రాసుకున్నాం. ఈ రెండు సమీకరణాలు ఒకదానితో ఒకటి భాగిస్తున్నాను. సో భాగించినట్లయితే ఏమొస్తుంది? E by V is equal I R plus R by IR వస్తుంది. సో I క్యాన్సిల్ అయితే E by V is equal R plus R by R వస్తుంది. సో ఇది ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ అనుకుందాం. ఓకేనా? ఇక్కడ ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో ఇక్కడ E by V is equal ఇక్కడ రాసుకోవచ్చు L1 by L2 రాసుకోవచ్చు కదా. దీన్ని ఈక్వేషన్ 3 అని తీసుకుందాం. ఇక్కడ ఈక్వేషన్ 4 అవుతుంది. ఓకేనా? సో ఈక్వేషన్ 3 అండ్ 4 కంపేర్ చేయండి. అదేమో సూత్రంతో రాసుకున్నాను, ఇదేమో మన ప్రయోగ రూపంలో రాసుకున్నాం. E by V is equal L1 by L2 రాసుకున్నాం. అక్కడ E by V is equal R plus R by R రాసుకున్నాం. ఈ రెండు సూత్రాలను మనం పోల్చినట్లయితే ఏమవుతుంది సార్ అంటే
L1 by, that is the R plus R by R is equal to L1 by L2 రాసుకోవచ్చు. ఓకేనా? L1 by L2 రాసుకోవచ్చు. సో R plus R by అంటే R అంటే దాన్ని కామన్ తీసి అనుకుందాం. R కామన్ తీస్తే ఉంటుంది. సో 1 plus R by R వస్తుంది. ఓకేనా? 1 plus R by R వస్తుంది కామన్ తీస్తే by R. R క్యాన్సిల్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ ఈక్వల్ L1 by L2. 1 plus R by R is equal L1 by L2. R by R is equal L1 by L2 minus 1. So R is equal L1 by L2 minus 1. ఓకేనా? అంటే సో ఇక్కడ అంతర్నిరోధం కనుక్కోవడానికి ఉపయోగించేటువంటి సూత్రం ఏంటంటే L1 by L2 minus 1 into capital R. క్యాపిటల్ ఆర్ అంటే ఏంటి సార్? ఇంతకుముందు మన ప్రయోగంలో గరికం మీద ఏంటి నిరోధాల పెట్టిలో బాహ్య నిరోధం. ఓకేనా? అలా L1 అంటే ఏంటి? మొదటి లెంత్. L2 అంటే ఏంటి? రెండవ సంతులన బిందువు, సంతులన లెంత్. ఓకే. R అంటే ఏంటి? అంతర్నిరోధం. అంటే మన ఇక్కడ పొటెన్షియోమీటర్ తీగను ఉపయోగించి పొటెన్షియోమీటర్ ప్రయోగం ద్వారా తెలియనటువంటి అంతర్నిరోధం కనుక్కోవడానికి ఉపయోగిస్తున్నాను. ఓకేనా? ఓకే. సో మనకి ఇక్కడ లెక్కలో ఏమి చేస్తారంటే పొటెన్షియోమీటర్ పైన ప్రాబ్లం కూడా జరిగింది. సో పొటెన్షియోమీటర్ అమరికలో 1.25 వోల్ట్స్ ఈఎంఎఫ్ గల ఒక ఘటం తీసుకున్నాం. అంటే ఎంత మనం తీసుకున్నాం కదా సెల్ E1 అని, దాని ఒక ఘటం ఎంత సార్ అంటే ఎంత వోల్ట్స్ సార్ అంటే 1.25 వోల్ట్స్ గల ఘటం తీసుకున్నాం. ఘటం తీసుకున్నప్పుడు మనం పొటెన్షియోమీటర్ వైర్ పైన మనం జాకిని జరుపుకుంటూ పోయినట్లయితే ఏదో ఒక బిందువు వద్ద గాల్వానోమీటర్లో జీరో అపవర్తనం చూపిస్తుంది అని తెలుసుకున్నాం కదా. ఆ జీరో అపవర్తనం చూపెట్టిన వద్ద ఎంత ఉంది సార్ అంటే ఇప్పుడు 35 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ సార్ ఏం చెప్తాను సార్ అంటే అదే ప్రయోగంలో ఘటన మార్చుకున్నా, ఏదో వేరొక తీసుకొచ్చి ఒక సెల్ తీసుకొచ్చి పెడుతున్నాను. అప్పుడు
దాని యొక్క పొడవు ఎంత వచ్చింది సార్ అంటే 63 సెంటీమీటర్లు వచ్చింది. ఏది జాకీని మళ్ళీ జరుపుకోవడమైనట్లయితే 63 సెంటీమీటర్లు వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఘటన పెట్టాను కదా అక్కడ, ఆ ఘటన యొక్క ఈఎంఎఫ్ ఎంత అంటే తెలియని యొక్క ఘటన యొక్క ఈఎంఎఫ్ అంతా అంటే సో మనకు ఇంతకుముందు లాస్ట్ క్లాస్ ఏం నేర్చుకున్నాం సార్ అంటే రెండు ఘట్టాల యొక్క పోల్చడం నేర్చుకున్నాం. అంటే ఏం సూత్రం సార్, E1/E2 is equal L1/L2 రాసుకోవచ్చు కదా మనం. ఎందుకు సార్ అంటే రెండు ఘటాలను పోల్చేందుకు ఉపయోగించేటువంటి సూత్రం పొటెన్షియోమీటర్ను ఉపయోగించారు. సో E1 అంటే మనకు తెలుసు ఎంత సార్ 1.25 వోల్ట్స్ బ్యాక్ ఉపయోగిస్తున్నాం. L1 అంటే ఫస్ట్ పొడవు ఎంత వచ్చింది 30 సెంటీమీటర్ వస్తుంది. L2 అంటే ఎంత సార్ 63 సెంటీమీటర్స్ వచ్చింది. అయితే ఇంకా ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఉంటున్నాం 1.25/E2 is equal 35/63. సో దీని అడ్డగోళం చేసినట్లయితే E2 is equal 1.25 into 63/35 ఉంది. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే ఓకేనా సాధించినట్లయితే 2.25 వోల్ట్స్ వస్తుంది. అంటే రెండో ఘటన ఎంత వాడినా మనం దాని యొక్క పొటెన్షియల్ 2.25 వోల్ట్స్ను ఉపయోగించడం జరిగింది. ఓకేనా. సో మనకు ఫర్దర్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.